హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. సో ఈరోజు ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సో 1 వీక్ ఆఫ్ ద బిగ్ బాస్ జర్నీ. ఈ రోజు వరకు ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్లో మనకు 1 వీక్ జర్నీ ఎలా జరిగింది, సో ఈ 1 వీక్ జర్నీలో ఎవరెవరు ఎలా చేశారు, ఎలా మారితే బాగుంటుంది, గేమ్ ఇంకా రసవత్తరంగా ఉంటుంది అనేది ఒక 1 వీక్ ఎపిసోడ్ని ఒక 1 క్లిక్లో చెప్పాలి అనుకుంటున్నాను. ఫస్ట్ వీక్లో ఫస్ట్ డే ఇట్స్ నార్మల్గా జరిగింది. లైక్ అందరూ సంజన గారిని పాయింట్ ఆఫ్ చేసి సంజన గారిని నామినేషన్లో వేశారు ఫస్ట్ డే. దెన్ సెకండ్ డే మండే రోజు వచ్చేసి నామినేషన్లో పెట్టేశారు. దెన్ ట్యూస్డే రోజు అంత నామినేషన్స్లో కూడా సంజన గారిని పాయింట్ ఆఫ్ చేయడాలు అండ్ నెక్స్ట్ నామినేషన్ స్కిట్ జరిగిన విధానం అన్నీ బాగున్నాయి. కాకపోతే అక్కడ ఓనర్స్ అనేవాళ్ళు కొంచెం స్ట్రాటజీస్గా ప్లే చేసి అందరూ ఆల్మోస్ట్ ఒక భరణి గారు తప్ప మిగిలిన వాళ్ళందరూ టెనెంట్స్ అందరినీ కూడా నామినేషన్లో ఉంచేలా చేశారు. వాళ్ళ క్లెవర్ మూవ్ అనిపించింది నాకు అది. దెన్ నెక్స్ట్ కాకపోతే థర్డ్ డే నుంచి చాలా చాలా గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ బాత్రూమ్ ఇష్యూ తోటి సంజన గారికి బిగ్ బాస్ హౌస్లో అందరూ అపోజిట్ అయిపోయారు. దెన్ 4th డే వచ్చేసి బిగ్ బాస్ హౌస్లో గుడ్డు దొంగతనం జరిగింది. గుడ్డు దొంగతనం వలన చాలా డిస్టర్బెన్సెస్ జరిగినాయి. సో ఆ గుడ్డు దొంగతనం విషయంలో కూడా సంజన గారే మొత్తం పాయింట్ ఆఫ్ అయిపోయారు, అందరికీ ఎనిమీస్ లాగా కనబడిపోయారు. దెన్ 5th డే కెప్టెన్సీ టాస్క్ జరిగింది. కెప్టెన్సీ టాస్క్లో సంజన గారు విన్ అయ్యి కెప్టెన్గా కూడా గెలిచారు. సో దాట్స్ వెరీ హ్యాపీ. ఆమె మూవ్స్, ఆమె మాట్లాడే, షీఈ్ ఏ క్వీన్ ఆఫ్ ద బిగ్ బాస్ హౌస్ అని ఒక ముద్ర వేసుకున్నారు ప్రేక్షకుల్లో ఆల్రెడీ ఇప్పటికే. అండ్ నెక్స్ట్ నిన్నటి ఎపిసోడ్లో మళ్ళీ థమ్స్అప్ ఇష్యూస్. సో ఇదండి మన 1 వీక్లో జరిగిన జర్నీ. ఇదంతా జరిగింది. బట్ ఇందులో ఎవరెవరు బిహేవియర్ ఎలా ఉంది అనే విషయాన్ని గురించి మాట్లాడుకున్నట్లయితే, సో ఫస్ట్ భరణి గారు తను ఆ వంట రూమ్లో వంట చేయడం వలన తన గేమ్ని ఎంతో కొంత లాస్ అవుతున్నారు. అండ్ తను కంపోజ్గా ఉంటున్నారు. తన గేమ్లో ఇంకొంచెం గట్టిగా ఇన్వాల్వ్మెంట్ ఇచ్చి కొంచెం ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ వేలో ఇచ్చి తను కొంచెం టెనెంట్స్కి సపోర్ట్ చేసినట్టు మాట్లాడితే బాగుంటుంది అని నాకు అనిపించింది. ఓకే, ఓనర్స్కి సపోర్ట్ ఇచ్చినంత మాత్రాన సరిపోదు, టెనెంట్స్ కూడా వాళ్ళ సైడే కదా, టెనెంట్స్ గురించి తను ఏమైనా ఇనిషియేట్ తీసుకొని తను మాట్లాడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. నేను తనుజ గారికి ఓన్లీ వంట షీఈ్ లైక్ ఒక చెఫ్ లాగానే అయిపోయింది ఆ బిగ్ బాస్ హౌస్లో. ఓ వంట చేసే వరకు మాత్రమే ఆమె ఫుటేజ్ వస్తుంది, ఆమె ఏంలాంటి కంటెంట్ ఇవ్వట్లేదు బిగ్ బాస్ హౌస్లో. ఒక్కరోజు కూడా ఏదైనా తన నుంచి వస్తుందేమో అనుకుంటున్నాం, ఏమీ రావట్లేదు ఇప్పటివరకు పాపం. కానీ తనకు టైం ఉండట్లేదు. టైం ఉంటే కొంచెం తను ఇంట్రాక్షన్ విత్ సంజన గారు వస్తే వాళ్ళిద్దరు కన్వర్జేషన్స్ లేకపోతే టెనెంట్స్ తోటి వాళ్ళది ఇంకా బాండ్ పెరిగితే బాగుంటుంది అని అనుకుంటున్నా. ఇప్పటి వరకైతే తనుజ గారు అండ్ భరణి గారికే ఎక్కువ బాండ్ క్రియేట్ అయింది. అండ్ ప్రియా గారితో కొంచెం చనువు ఎక్కువ అవుతుంది వాళ్ళ ముగ్గురికి. కాకపోతే ఇంకా తనుజ గారు గేమ్ ప్లే స్టార్ట్ చేయలేదు, చేస్తే బాగుంటుందని వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ కమింగ్ టు ఇమాన్యుల్ గేమ్కి అసలు ఇప్పటివరకు అయితే డోకా లేదు, కరెక్ట్గా చేస్తున్నాడు. తనకు నచ్చినట్టు తన అందరితో మింగిల్ అయ్యే విధానమైన సంజన గారితో తనకున్న ర్యాపో అయినా రిమైనింగ్ మిగిలిన హౌస్మేట్స్తో అయినా కానీ తను చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఎన్ని గొడవలైనా ఇమాన్యుల్ తన టెంపర్ని లాస్ అవ్వట్లేదు. తన సెలబ్రిటీ అనే హోదాని మర్చిపోకుండా ప్రతి దాంట్లో తన ఇన్వాల్వ్మెంట్ ఇస్తున్నాడు. తను 100% ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. తన ఎంటర్టైన్మెంట్ బాగుంది. అండ్ ఇమాన్యుల్తో ఎవ్వరు గొడవ పెట్టుకున్నా కానీ ఇమాన్యుల్ అస్సలు టెంపర్ లూజ్ అవ్వకుండా తన గేమ్ తను పర్ఫెక్ట్గా ఆడుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఇలానే గేమ్ని కొనసాగిస్తే ఇమాన్యుల్ కంపల్సరీ టాప్ 5లో ఉంటాడు, ఉండి తీరుతాడు కూడా. నెక్స్ట్ కమింగ్ టు రీతుకి టెనెంట్స్ టీమ్ ఉందా లేకపోతే ఓనర్స్ టీమా అనేది కొంచెం డౌట్ వస్తుంది నాకు. మరి మీకొస్తే కామెంట్ చేయండి. రీతు అయితే ఉండడం మాత్రం టెనెంట్స్తో ఉండి తినడం, ఫుడ్, మాట్లాడడం, ఆడుకోవడం, వాట్ ఎవర్ ఇట్స్ గోయింగ్ ఆన్, ఆమె మొత్తం ఓనర్స్ టీంలోనే ఉంటుంది. దట్ ఓనర్స్ టీంతో ఫ్రెండ్షిప్ ఎక్కువైపోతుంది రాను రీతుకి. అయినా కానీ రీతు మాట్లాడాల్సిన టైంలో మాట్లాడుతుంది, టెనెంట్స్కి సపోర్ట్ చేస్తుంది. రీతు గేమ్ కరెక్ట్గా ప్లే చేస్తుంది. ఆమె ఏజ్ గ్రూప్ తోటి మంచి మింగిల్ అవుతుంది, మంచిగా ఆడుకుంటుంది, మంచిగా ఎంజాయ్ చేస్తుంది. అండ్ మాట్లాడే టైం వస్తే, సపోర్ట్ చేయాల్సిన అవసరం వస్తే కంపల్సరీ తన టెనెంట్స్ టీమ్నే సపోర్ట్ చేస్తుంది. కానీ
ఓనర్స్ టీంలో కెళ్ళి వాళ్ళకి సపోర్టివ్గా మాట్లాడడం అయితే ఇప్పటివరకు చేయలేదు. తన గేమ్ ప్లే బాగుంది, కొంచెం ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా తను క్రియేట్ చేస్తుంది, కొంచెం పులిహోరాలు కూడా మంచిగానే మిక్స్ చేస్తుంది. ఇట్స్ వర్తి. రితు మనం యూట్యూబ్లో వచ్చినంత గలీజ్గా అయితే లేదు. తను గేమ్ తను బాగా ఆడుతుంది. ఇంకా మంచిగా ఆడి ఇంకా ఫుటేజ్ వస్తేనే తను ఇంకా ఎక్కువ కొన్ని రోజులు బిగ్ బాస్ హౌస్లో సర్వైవ్ అవ్వగలుగుతుంది, లేకపోతే కొంచెం డౌటే. దెన్ కమింగ్ టు రాము రత్తోడ్ ఇచ్చి పడేసిండండి. ఆయన ఈ 1 వీక్ నుంచి చూస్తున్న ఆయన గ్రాఫ్తో పోల్చుకుంటే దట్ కెప్టెన్సీ టాస్క్ అనేది ఆయన గ్రాఫ్ని అక్కడ వరకు తీసుకెళ్ళిపోయిందండి. ఆ గ్రాఫ్ అలా మెయింటైన్ చేసుకుంటే రాము రాథోడ్ని మించి ఆ టాస్క్లలో ఇంకెవరు లేరని మనకు అనిపిస్తుంది. సో రాము రాథోడ్ గ్రాఫ్ ఆల్మోస్ట్ పెరిగిపోయింది అబౌట్ ద టాస్క్ ఆఫ్ కెప్టెన్సీ. నెక్స్ట్ అలానే మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది. షష్ఠి కామ్ అండ్ కంపోజింగ్గా ఉంది, తన వర్క్ తనే చేసుకుంటుంది, తను అందరితో అంటే బిగ్ బాస్ చెప్తేనే చేస్తాను, బిగ్ బాస్ ఇస్తేనే ఉంటాను, లేకపోతే లేదు అన్నట్టు కొంచెం కామ్. ఆమె ఏంటిది ఒక జోన్ క్రియేట్ చేసుకుని ఆ జోన్లో మాత్రమే ఉంటుంది. ఆ జోన్ బయటికి వస్తేనే కదా ప్రేక్షకుల్లో కూడా తన గురించి కొంచెం ఏదైనా ఒక క్లారిటీ వస్తుంది అండ్ తనకు కూడా స్క్రీన్ స్పేస్ అనేది కొంచెం ఎక్కువగా దొరుకుతుంది అని చెప్పేసి నా ఒపీనియన్. అందరితో మింగిల్ అయ్యే విధానం టెనెంట్స్ తోటి కొంచెం సంజన గారికి ఆపోజిట్ అప్పుడప్పుడు అవుతుంది, అప్పుడప్పుడు అవ్వట్లేదు. వాట్ ఎవర్ ఇట్స్ ఏ గేమ్ పార్ట్ ఆఫ్లోనే తను ప్లే చేస్తుంది సంజన గారు. అదేది మనసులోకి తీసుకోకుండా మళ్ళీ తనతో మాట్లాడుతుంది ఈమె కూడా. ఓకే, ఇప్పుడు నవేడేస్ కొంచెం బెటర్ అనిపిస్తుంది. బట్ ఇంకా షష్ఠి తన గేమ్ని ఇంప్రూవ్ చేసుకుంటేనే బిగ్ బాస్ హౌస్లో ఇంకొంచెం కొనసాగే అవకాశం అనేది ఉన్నది. కొంచెం మొన్న లూజ్ టంగ్ అయింది, ఆ లూజ్ టంగ్స్ అనేది జాగ్రత్తగా ఉంటే ఇంకా బాగానే ఉంటుంది. నెక్స్ట్ సుమన్ శెట్టి, అసలు ఆయన ఉన్నాడా లేడా అనేది రెండు సార్లు కనిపించాడండి. ఒకటి నామినేషన్స్ అప్పుడు తను నోరు చేసి మాట్లాడాడు. 2 మొన్న ఒక ఫుడ్ ఇష్యూలో తనకు ఫుడ్ బాగాలేదని చెప్పేసి ఇనిషియేట్ తీసుకొని అందరూ వాళ్ళకు ఫుడ్ ఇవ్వడం జరిగింది, అది. 3 నిన్న కెప్టెన్సీ టాస్క్ అప్పుడు సంజన గారు తనని పిక్ చేసుకున్నారు కాబట్టి అది కూడా తనకు స్క్రీన్ స్పేస్ దొరికింది. అండ్ 4 నిన్నటి ఎపిసోడ్లో సుమన్ శెట్టి గారు మన చిన్న బాబు లాగా యాక్ట్ చేశారు కదా, అక్కడ కొంచెం మంచిగా అనిపించారు. బట్ ఇన్ ద రిమైనింగ్ పర్పస్ లైవ్లో చూసుకున్నా అండ్ ఎపిసోడ్స్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా సుమన్ శెట్టి గారి స్క్రీన్ స్పేస్ అనేది అసలు కనబడట్లేదు. ఇలానే మీరు ఉంటే మీ మీద సానుభూతి ఓట్లు కూడా వచ్చే అవకాశం మీరు కోల్పోతున్నారండి. మీరు యాక్టింగ్ వైజ్గా ఓకే, యు ఆర్ ద పర్సన్ ఈజ్ ఓకే, బట్ స్క్రీన్ స్పేస్ కావాలంటే ఇంకా మీరు కంటెంట్ ఇవ్వాలి బిగ్ బాస్ షోకి, లేకపోతే మీరు కూడా తొందరగా ఇంటికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఎవరిని మిస్ అవుతున్నా టెనెంట్ టీంలో? సుమన్ శెట్టి, ఫ్లోరా షైనీ గారిని మిస్ అయ్యాను. సో ఫ్లోరా షైనీ గారు ఏంటంటే తను ఓన్లీ ఒక బాత్రూమ్ క్లీనింగ్కి అండ్ సంజన గారితో గొడవ పెట్టుకోవడానికి అండ్ మనీష్ తోటి వాట్ ఎవర్ ఇట్ సంజన గారికి ఆపోజిట్గా మాట్లాడే ఆ సిచ్యువేషన్స్కి మాత్రమే కనిపిస్తుంది. ప్రజెంట్ ఎవరైనా ఎనిమి ఉన్నారు సంజన గారికి ఇన్ ద బిగ్ బాస్ హౌస్ అంటే ఆమె అన్నట్టే ఫ్లోరా గారు పోర్ట్రేట్ అవుతున్నారు. ఒకవేళ ఇంకొన్ని రోజులు అలానే ఉంటే ఫ్లోరా గారికి కూడా బయటికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే సంజన గారి ఫ్యాన్ బేస్ అనేది రోజుకి పెరుగుతుంది. సో ఆమె కూడా కొంచెం ఓవర్ థింకింగ్ కాకుండా అందరితో మింగిల్ అయిపోయి ఆ బాత్రూమ్ వదిలేసి కొంచెం బయటికి వచ్చేసి అందరితో మింగిల్ అయిపోయి అందరితో హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే కొంచెం కొన్ని రోజులు ఉండే అవకాశం ఉంది. బట్ ఏం చేస్తారో చూద్దాం. ఇప్పటివరకైతే ఎనిమీస్ లానే ఉన్నారు సంజన గారు అండ్ ఫ్లోరా షైనీ గారు. ఆ ఎనిమీస్ మాత్రం పోయి వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అయితే చూడాలని నాకు ఉంది, మీకు కూడా ఉన్నట్టయితే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక బిగ్ బాస్ హౌస్లో మెయిన్ హౌస్ కోసం ఓనర్స్ టీమ్స్కి వస్తే పవన్ కళ్యాణ్ ఆర్మీ మ్యాన్. మన మిలిటరీ మ్యాన్ వచ్చేసి తన గేమ్ తను ఆడుకుంటున్నాడు, ఓకే, బట్ స్క్రీన్ స్పేస్ కొంచెం తగ్గుతుంది, అది చూసుకోవాలి. ఎవరి వలన ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉంటే బెటర్. కొంచెం ప్రియా వలన ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా తన గేమ్ తనకు నచ్చినట్టుగా ఆడితే బిగ్ బాస్ టాప్ 5లో ఉండే ఛాన్స్ చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువగా ఉంది బయట.
కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తే సెట్ అయిపోతాడు. నెక్స్ట్ కమింగ్ టు ప్రియా ఓవర్ యాక్షన్లు కొంచెం తగ్గించుకుంటే మంచిగా సెట్ అయిపోతుంది. అందులో ప్రియాకి ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ యాక్షన్స్ తగ్గించుకుంటే కొంచెం బెటర్. ఇక రిమైనింగ్ అంతా ఆమె ఓకే, ఆమె సర్వైవింగ్ స్కిల్స్ అయినా, ఆమె ఎంటర్టైన్మెంట్ స్కిల్స్ అయినా, ఆమె మింగిల్ అయ్యే విధానమైన అన్నీ బాగానే ఉన్నాయి. కొంచెం కొన్ని విషయాలలో హైపర్ అవుతుంది, కొన్ని విషయాలలో లో ఉంటుంది. అవి అన్నీ బ్యాలెన్స్ చేసుకుని తన గేమ్ తను ఆడితే బాగుంటుంది. ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా తనది గేమ్ తన ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా తన గేమ్ తను ఆడుకుంటే ఆమె కూడా ఉంటుంది. దెన్ శ్రీజ మాట్లాడే టైంలో మాట్లాడుతుంది, ఆడే టైంలో ఆడుతుంది, అన్నీ చేస్తుంది, ఆల్రౌండర్గా ఉంటుంది. కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఓనర్స్ టీమ్స్ మాట్లాడే మాటలకు. తను ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా తన గేమ్ తను ఆడుకుంటే, తన స్ట్రాటజీస్ తను ప్లే చేసుకుని, తన థింకింగ్ తను చేసుకుంటే బెటర్. ఓవర్ థింకింగ్ ఎక్కువ అవుతున్నాయి. ఓవర్ థింకింగ్ తగ్గించుకుంటే ఇంకా బాగా ప్లే చేసుకోవచ్చు, ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దెన్ కమింగ్ టు మనీష్ గారికి అబ్బోభ్య నాకైతే అంతే. ఎందుకంటే ఆయన ఏం స్ట్రాటజీ అనుకుంటాడో ఏమనుకుంటుండో ఏం అర్థమవుతలేదు. ఆ స్ట్రాటజీస్ అంతా ఫాల్తూస్గానే బిహేవ్ చేస్తున్నాడు. ఆయన స్ట్రాటజీస్ అన్నీ బొందలో వేసుకొని కొట్టుకోవాలి అంతే. ఎందుకంటే అడ్డమైన స్ట్రాటజీస్ అవసరమా? నువ్వు పోయింది గేమ్ ఆడుకోనికి, కూర్చొని నిమ్మలంగా ఆరామ్స్గా కూర్చొని నేను అది అన్నట్టు బిహేవ్ చేస్తే ఎవరు ఊరుకుంటారు? నీ గేమ్ నువ్వు ఆడుకో, నీకెందుకు ఊరికే అందరిలో ఏళ్ళు పెట్టి ఇది నువ్వు అని చెప్తున్నావు? నీ గేమ్ నువ్వు ఆడుకో, నీ గేమ్ మాత్రమే ఆడు, అంతేగాని నేను హీరోని, నేను ఇలా ఉంటా, నేను కామన్ మ్యాన్ని అని ఏంటి? వాట్ ఈస్ దట్ కామనర్స్? వాళ్ళందరూ కూడా కామనర్స్ నుంచే సెలబ్రిటీస్ అయ్యారు. మీరు కూడా కామనర్స్ నుంచి ప్రజెంట్ యు ఆర్ ద సెలబ్రిటీస్. సో ఆ విషయం గుర్తుంచుకోండి. ఎవరు అక్కడ ఒట్టిగానే సెలబ్రిటీస్ ఎవరు? నువ్వు ఇంకా బాగా గుర్తుంచుకోవాలి మనీష్. అది ఆ కోపం, ఆ హైపర్, ఆ బిహేవియర్, ఆ యాటిట్యూడ్ అంతా బంద్ చేసి అన్నీ మర్చుకొని లోపల పెట్టుకుంటేనే బిగ్ బాస్ హౌస్లో ఇంకా సర్వైవ్ అయితే. లేకపోతే నెక్స్ట్ వీక్ నువ్వే ఫస్ట్ బయటకు వచ్చే ఛాన్సెస్ నీకు ఎక్కువగా ఉన్నాయి. నీకు నా నెగిటివిటీ కూడా ఎక్కువగా ఉంది. సో అవన్నీ బంద్ చేసుకొని మంచిగా ఆడితే ఉంటావు, లేదంటే పోతావు, నీ ఇష్టం ఇక. నెక్స్ట్ కమింగ్ టు హరీష్ గారు ఇట్స్ లైక్ బిహేవియర్ లైక్ ఏ ఫాక్స్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. తెలివిగా థింక్ చేస్తున్నా అనుకుంటున్నాను. మరీ ఏంటి గుంటనక్కలాగా గోతులు తవ్వుకుంటూ ఉంటున్నాడు. సంజన వెనకాల గోతులు తవ్వుతున్నాడు. అది సంజన గారు అసలు బాగా నమ్ముతుంది వాళ్ళని. ఆ నమ్మకం అనేది తీసేస్తే హరీష్ గారు ఆయన పోర్ట్రేట్ చేసుకోవడానికి, ఆయన ఏం చేయడానికైనా రెడీ అవుతున్నాడు. అండ్ బాగా ఫుటేజ్ షోలు ఎక్కువ అవుతున్నాయి. ఏదైనా హైపర్ అయితే నేను ఎక్కువ కనబడతా అని చూస్తున్నాడా మరి ఏంటో తెలీదు. కొంచెం నటించడం ఎక్కువ చేస్తున్నాడు. మాస్క్ మ్యాన్ అంటే మాస్క్ పెట్టుకొనే కనబడుతున్నాడు, మాస్క్ తీస్తలేడు. ఇంకా తీసేసినా కానీ ఎన్ని రోజులు ఉండడు. ఎంతే అండి, అంతగానం ఎక్కువగా ఏం అనిపించట్లేడు. అసలు ఏదో ఎక్స్పెక్ట్ చేసిన ఆయన నుంచి, కాకపోతే అదేం లేదు, బిస్కెట్ అనిపిస్తుంది. చూద్దాం ఎన్ని రోజులు సర్వైవ్ అవుతాడా అనేది. కొంచెం చేంజ్ చేసుకోవాలి ఆయన బిహేవియర్. ప్రతిసారి అని ఉంటే సరిపోదు, కొంచెం డిగ్నిటీగా కొంచెం నవ్విస్తూ అందరితో కలిసిమెలిసి ఉంటేనే బాగుంటుంది బిగ్ బాస్ హౌస్ అనేది. ఊరికే కోపం పెట్టుకొని అని ఉంటే ఏం సరిపోతుంది, ఏముంటుంది? ఇట్స్ నాట్ కరెక్ట్. కొంచెం హ్యుమానిటీ కూడా ఉండాలి. కోపం ఉండొచ్చు, కానీ నీ కోపం నీ ఇంట్లో పనికొస్తుంది కావచ్చు, కానీ బిగ్ బాస్ హౌస్లో పనికిరాదు. అది నా ఒపీనియన్. నెక్స్ట్ అబౌట్ డీమన్ పవన్ బాధ అయితే ఎవ్వరికి రాకూడదండి ఆ బిగ్ బాస్ హౌస్లో. ఆయన బాధ ఏంటంటే నాకు స్క్రీన్ స్పేస్ ఇస్తలేరు, నాకు మాట్లాడడానికి హోప్ ఇస్తలేరు, నన్ను మాట్లాడనిస్తలేరు, నాకు అసలు స్క్రీన్ స్పేస్ దొరకట్లేదు అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు కొట్టుకొస్తున్నారండి. అలా అయితే ఆ పవన్కి అయితే మాట్లాడమే రాదు, బట్ మాట్లాడతలేరు, నన్ను మాట్లాడనివ్వట్లేరు అని అదే బాధతో చచ్చిపోతున్నాడు. ఆయన మాట్లాడేస్తాడంటండి, ఆయన మాట్లాడతాడట. ఆయనకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వండి. ఛాన్స్ ఎవరు ఇవ్వరు కదా బిగ్ బాస్ హౌస్లో. వాళ్ళ కాళ్ళే క్రియేట్ చేసుకోవాలి, వాళ్ళ కాళ్ళే స్క్రీన్ స్పేస్ తీసుకోవాలి, వాళ్ళ కాళ్ళే అన్నీ చేయాలి. సో అన్నీ చేసే విధానంలో నీ పర్ఫార్మెన్స్ బాగుంటే నీ ఫుటేజ్ వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. ఫుటేజ్ కోసం అని ఏది చేయకు. నీ కోసం, నీ స్టాండ్ కోసం నువ్వు ఉంటేనే బిగ్ బాస్ హౌస్లో నువ్వు ఉండగలుగుతావు. ఫుటేజ్ కోసం ఉండాలనుకుంటే నువ్వు ఉండడం వేస్ట్ అక్కడ, అంతే నా ఒపీనియన్ అయితే. నెక్స్ట్ అంతే, ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేసేసిన. శ్రీజాదమ్ము అయిపోయింది, ఓకే అందరు అయిపోయారు. ఇదండి
నేను ఈ 1 వీక్లో వాళ్ళని అనలైజ్ చేసింది, నా అనలైజ్మెంట్ ఎక్కువ. ఇలా రాంగ్ అనిపించినా, మీకేమైనా నేనేమైనా పాయింట్స్ మిస్ చేసినట్టు అనిపిస్తే మీరు నాకు కామెంట్ కూడా చేయొచ్చు. నేను ఆల్మోస్ట్ అందరి కామెంట్స్కి రిప్లై కూడా ఇస్తాను. అండ్ ఇంకోటి, సంజన గారు అనేది అక్కడ బిగ్ బాస్ హౌస్లో టీఆర్పీని ఇట్లా పెంచుతున్నారు. సంజన గారు అనేది బిగ్ బాస్లో ఇప్పుడు మేకింగ్ అయిపోయారు. ఆమె బిగ్ బాస్ హౌస్ని ఎంటైర్ బిగ్ బాస్ ఈ సీజన్ 9ని నడిపిస్తున్న ఒక సారథిలాగా కనిపిస్తున్నారు. ఆమె గేమ్ ఇంకా బాగుంది. ఇంకా 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 షాక్లు మాకు రావాలని ఆమె నుంచి. అండ్ ఆమె వల్ల బిగ్ బాస్ హైప్ అనేది ఇంకా పెరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మ్యాక్సిమం ఆమె ఉంటే బిగ్ బాస్ హౌస్ క్యాక్ అన్నట్టు చూపిస్తున్నారు. ఆమె మాట్లాడే విధానమైన, ఆమె నడుచుకునే తత్వమైన, ఆమె ఎంజాయ్ చేసే విధానమైన, ఎవరిని కేర్లెస్, ఎవరిని కూడా అసలు దేకలేదు. అది దేకకుండా ఉండే విధానమైన సూపర్ క్యూట్గా అనిపిస్తుంది, భలే అనిపిస్తుంది. ఇంకా బిగ్ బాస్ హౌస్లో తన నుంచి మనం ఇంకా కంటెంట్ని ఎదురు చూద్దాం. ఇంకా నాకైతే ఫిదా అయిపోతున్నారు రోజుకి. బట్ కొంచెం ఆమె జాగ్రత్తగా ఉండి అందరినీ గుడిగా నమ్మకుండా ఆమె గేమ్ ఆమె ఆడుకుంటే బాగుంటుంది అని నా ఒపీనియన్. మీకు కూడా అలానే అనిపిస్తుందా? అనిపిస్తే కామెంట్ చేసేయండి. ఏం చేద్దాం, మాట్లాడుకున్నాం, మనలో మనం మాట్లాడుకుంటేనే కదండి తెలిసేది. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయినా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఫాలో మీ ఫర్ మోర్ బిగ్ బాస్ అప్డేట్స్. బాయ్ బాయ్, కీప్ స్మైలింగ్.